హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు మనం ఇన్స్టెంట్ సింపుల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో ఇది ఫ్రెష్ చికెన్ 600 గ్రామ్స్ది. సో ఏంటంటే బేసిక్గా ఫ్రై అనగానే ఆ మసాలాలు వేయాలి, కలపాలి, ఒక గంట నానబెట్టాలి, 2 గంటలు నానబెట్టి ఫ్రై చేయాలి అట్లా అనుకుంటున్నారేమో. అట్లా అస్సలు కాదు. ఇది క్విక్గా, సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్ టక్ ధన అయిపోతుంది. సో నేను చెప్పిన కొలతలతో చేసిరంటే పర్ఫెక్ట్ చికెన్ ఫ్రైని మీరు ఎంజాయ్ చేస్తారు. గిన్నె కాగిన వెంటనే ఇందులోకి 3 పావుల నూనె వేస్తున్నాం మనం. సో ఇందులోకి 3 పావుల నూనె. సో 600 గ్రాముల చికెన్ వండుతున్నాం మనం. సో 3 పావులు పడుతుంది ఇందులోకి. సో నూనె కాగిపోయింది. నూనె కాగిన వెంటనే ఇందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి చిలుకలు వేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డలు మట్టుకు సాల్ట్ వేసినాం అనుకో, అది ఏంటంటే జల్దీ మెత్తబడిపోతుంది. యూజువల్ టైం కన్నా ఒక 4 నిమిషాలకు మెత్తబడేది ఉంది అనుకో, 2 నిమిషాలకు మెత్తగా అయిపోతుంది ఉల్లిగడ్డ. సో ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఎగ్ కర్రీ పెట్టాను నేను, ఇంకా బెండకాయ ఫ్రై పెట్టాను, చికెన్ పకోడీ పెట్టాను. అన్నీ చూడండి, అన్నీ చూసి ట్రై చేయండి ఒకసారి. అవి చాలా యూనిక్ రెసిపీస్ అనమాట. సో మీరు నా ఛానల్ కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి ఒక లైక్ వేసుకోండి నచ్చినట్లయితే. సో ఆనియన్స్ అనేటివి మెత్తబడిపోయాయండి, లైట్ పింక్ కలర్లో కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇందులోకి సో 1 టేబుల్ స్పూన్ నిండా అల్లం పేస్ట్ వేస్తున్నాను. సో ఈ అల్లం పచ్చివాసన వరకు ఇందులో కలుపుతున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాం, మంట చిన్నగా పెట్టుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేస్తున్నాను నేను. ఇందులోకి అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేస్తున్నాను. సో జస్ట్ ఒక 1 మినిట్ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాస్ అన్నీ ఈ మంచి ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, అంతవరకు వేయించుకుందాం. జస్ట్ 1-2 మినిట్స్ చాలు. సో ఇప్పుడు కర్రీ కోసం కూడా ఇందులోనే వేసేస్తున్నాం సాల్ట్. సో చూసేసుకోండి, మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే పర్లేదు. సాల్ట్ మ్యారినేట్ చేయలేదు, ఏం చేయలేదండి. చికెన్ చేసేస్తున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 మినిట్స్ వరకు, 2 నుంచి 3 మినిట్స్ వరకు కంపల్సరీ ఇది ఉంది కదండి మసాలా అంతా ఈ చికెన్కి పట్టేదా కలపాలి మనం. ఏం కలపాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఇదే స్టేజ్ అండి. ఇప్పుడు ఏంటంటే ముక్క అనేది రాగు ఉంటుంది. పచ్చిగా ఉండడం వల్ల ఏంటంటే ఎంత గనం కలిపినా, కిందేసి మీదేసి, అటు కలిపి ఇటు కలిపినా ఏం కాదు. సో మసాలా అనేది కూడా ముక్కకి ఇప్పుడే బాగా పట్టేయగలుగుతాం. ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మాంసాహారాలకి, చికెన్ మటన్లకి ఉప్పు, కారం, నూనె నిండుగా ఉంటేనే అది టేస్ట్ అనేది ఉంటుందండి. సో అలా కాకుండా అరే అంత నిండుగా ఉంటేనే అవుతుంది అంటే అట్లేం కాదు, తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం తగ్గింది అన్నట్టు వస్తుంది. 3 నుంచి 4 మినిట్స్ దాకా కలుపుకున్నాం. సో ఆయిల్ కూడా చూడండి సపరేట్ అవుతుంది. సో ఈ స్టేజ్లో మూత పెట్టేసేయాలి. ఒక 1-2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి మూత. 1-2 మినిట్స్కి మూత తీసి చూస్తున్నాము ఏ విధంగా అయిందనేది. సో అడుగు పడుతుంది, కామన్ అది. అడుగు పట్టిందని ఇలా గీరుతూ ఈ ముక్కలు ఇలా తిప్పుతూ ఇలా గీరుతూ వండుతూ ఉంటేనే అది టేస్టీ చికెన్ అనేది తయారవుతుంది మనకి. 6 నుంచి 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు కలుపుకున్నాం మంచిగా. ఇట్లా 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాం ఇందులోకి, 1/2 గ్లాస్. ఏంటంటే మనం డైరెక్ట్ అట్లనే ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే కాదా అనిపించవచ్చు మీకు. ఏమవుతుందంటే ఉడకదు అనమాట, ముక్క గట్టిగా ఉంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు వదిలేయాలి దీన్ని. ఇంకా 5 నిమిషాలు అవుతుంది. మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది కర్రీ అనేది. సో చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ ఉంది చూసారా, అది ఎగిరిపోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడే ఉండి 3-4 నిమిషాలు కలుపుకుంటున్నాం, అటు నుంచి ఇటు నుంచి అటు. సో ఫ్రెండ్స్, మీరు ఈ దాకా వచ్చారంటే తప్పకుండా ఈ వీడియో నచ్చే ఉంటుంది మీకు. సో ఒక టార్గెట్ పెట్టుకుందామా, 20 లైక్స్, 20+, ఎక్కువేమొద్దు, 20 లైక్స్ అనుకుందాం. సో చూద్దాం వస్తాయో రావో 20 లైక్స్. కర్రీ అనేది తయారైపోయిందండి. సో ఇది నేర్చుకోదగినట్టుంది, చూడగానే నేర్చుకుంటట్టుంది, ఎవరికైనా వచ్చేస్తుంది కొంచెం ఎఫర్ట్స్ పెడితే అని మీకు అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ వద్దకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది ప్రెస్ చేయండి. దానివల్ల నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఇంకొక కొత్త రెసిపీతో వీలైనంత తొందరలో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ.